నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణలో ఇప్పుడు యూనివర్సిటీల భూ వివాదానికి సంబంధించి రచ్చరేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వెళ్లడం. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్గా మారుస్తున్నారా క్యాంపస్లను అనేటువంటి అంశం దగ్గర నుంచి మొదలుపెట్టేసి ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీతో పాటుగా గతంలో హెచ్సియుకి సంబంధించిన హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు కూడా సో ఆ భూమిని తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ విధంగా చేస్తున్నారు. సో అప్పుడు విత్డ్రా చేశారు అనేటువంటి ఆరోపణలతో పాటుగా దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ జరగబోతుంది రాష్ట్రంలో ఈ మొత్తం భూ కుంభకోణానికి సంబంధించి అనేది మాత్రం కేటీఆర్ చెప్పినటువంటి మాట. అంటే మొత్తం వ్యవహారాన్ని చూసుకున్న తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి కూడా నిరసన వ్యక్తమవుతుంది. ప్రధానంగా మన భవిష్యత్తు మన భూమి అనేటువంటి నినాదంతో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో మొత్తం మీద మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఎప్పుడో పూర్తి స్థాయిలో ఒక 200 ఎకరాలకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ల్యాండ్లో ఉన్న పలంగా 50 ఎకరాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పుడున్నటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి అనేటువంటిది ప్రధానంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు భౌతికంగా వెళ్ళి తనిఖీలు చేశారా, సర్వేలు చేశారా? అది నిరుపయోగంగా ఉందా? కొండరాళ్ల మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఉందా? లేదా 2 కీలకమైనటువంటి నిర్మాణాలు అంటే బిల్డింగ్స్ మధ్య ఉన్నటువంటి భూమిని కూడా ఈ విధంగానే పరిగణించారా అని భిన్నమైనటువంటి స్వరాలు, భిన్నమైనటువంటి వాదనలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు అత్యంత కీలకంగా ఉండాలి, విస్తీర్ణంలో ఉండాలి, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఆల్రెడీ ఉన్నటువంటి క్యాంపస్ యొక్క భూమిని వెనక్కి తీసుకోవడంతో వచ్చేటువంటి నష్టాలు ఏంటి? మరి ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఈ వివాదం పైన తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందా? న్యాయస్థానాల జోక్యంతో ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది? మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా ఎంటర్ అయింది కాబట్టి రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పుట్టా లక్ష్మణ్ గారు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా రజనీకాంత్ గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా బోనాల నగేష్ గారు, ఓయూజేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ లక్ష్మణ్ గారు, మీతోనే ప్రారంభిస్తాను. సో ఎలా చూడాలంటారు? ఓవరాల్గా అయితే 50 ఎకరాలు నిరుపయోగంగా ఉంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. సో యాజ్ ఏఐఎస్ఎఫ్గా ఏంటి మీ అభిప్రాయం? ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి విద్యార్థి నేతలకు ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవాభినందన తెలియజేస్తున్నాం. అన్న, ప్రధానంగా ఈరోజు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీ అధికారులకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముందుగా ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎందుకు ప్రభుత్వ విద్యా సంస్థల భూముల జోలికి వెళుతుంది? ఇది 1998లో దాదాపు 200 ఎకరాలతో కూడినటువంటి భూమిని ఆ విద్యా సంస్థ కేటాయించడం జరిగింది. ఆ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. దాదాపు 150 ఎకరాలు ఆ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టింది. ఇంకొక 50 ఎకరాల్లో వాళ్ళకు ఆ యూనివర్సిటీ కావాల్సినటువంటి అనుమతుల కోసమో వేచి చూస్తున్నారు. అది ఎక్కడ నిరుపయోగంగా లేదు. ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసము, భవిష్యత్తు తరాల విద్యార్థుల కోసము ఆ ఒక 50 ఎకరాలు ఆ యూనివర్సిటీకి ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆలోచన చేస్తారు. కానీ ప్రభుత్వం ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి. అంటే ఈరోజు రాష్ట్ర రాజధానిలో, రాష్ట్ర నడుబొడ్డులో ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల్లో ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీ, ప్రభుత్వ విద్యా సంస్థల భూములపై ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వమో ఎందుకు దానిపై దృష్టికి కేంద్రీకరిస్తుంది? దాని యొక్క ఆంతర్యం ఏమిటో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ భూముల జోలికి ప్రభుత్వం రాకూడదు. ఆ భూములు అనేది యూనివర్సిటీకి చెందే విధంగా, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కూడా దానికి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఆ యూనివర్సిటీ విద్యార్థులకు వాళ్ళకి అండగా మాత్రం మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కనబడుతున్నటువంటి మరో అంశం తెలంగాణకు సంబంధించినటువంటి భూ అంశంలో 1975 రూల్స్ ప్రకారం సెక్షన్ 6 చెప్తుంది. సో సెక్షన్ 6 ప్రకారం రిటర్న్ తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ కూడా ఒక చట్టం ఉంది. సో దీని ప్రకారం మాత్రమే మేము ముందుకు వెళ్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. ఒకటి ఏమైంది, ఒక వాస్తవం, అది వాస్తవమే కాదంటలేదు. కానీ ఎప్పుడు తీసుకోవాలి?
నిజంగా ఆ 50 ఎకరాల్లో ఎటువంటి వాడుక లేదు, ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళు వాడటం లేదు, మేము యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం లేదని చెప్పేసి ఎప్పుడైతే అధికారులు ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఆ ఒక భూముని తీసుకున్నట్టు ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఆ 50 ఎకరాల్లో కూడా కొత్త హాస్టల్ నిర్మాణం కోసమో, అకాడమిక్ బ్లాక్స్ కోసమో, రీసెర్చ్ సెంటర్ల కోసమో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్న ఏదైతే సిపిడబ్ల్యూడి అని చెప్పేసి, అంటే కేంద్ర ప్రజల ఒక విభాగం నుండి, కేంద్ర ప్రజా ఒక ఉపయోగం నుండి ఆ ఒక దాని అనుమతులు రాని కొంచెం ఆలస్యం పడుతుంది. ఇప్పుడు అనుమతులను కొన్ని వెంటనే ఇవ్వరు, కొన్ని త్వరితగతిన ఇవ్వరు, కొన్నిటికి ఆలస్యం అవుతుంటాయి. ఆలస్యమైన తరంలో ఎందుకు దాని ఉపయోగం లేదు, ఎట్లా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే ఇది మొత్తానికి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వారికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి వారి నుంచి ఒకటి వివరణ తీసుకొని తద్వారా ఈ 50 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాజేయాల ప్రయత్నం చేస్తా ఉంది. మాకు ఇంకొక అనుమానం కలుగుతుంది, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు మన కుమ్మక్క ఈ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందా మాకు ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే బీజేపీ అంటేనే మైనారిటీల గురించి పడదు. ఇప్పుడు మాది ఉర్దూ యూనివర్సిటీ మైనారిటీల యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మేము జోక్యం చేసుకోము, మీరు ఒక షోకస్ లో తీసుకోండి, మీరు తీసుకోండి, మాకు సంబంధం అని చెప్పేసి ఏమన్నా ఇంటర్నల్ గా వీళ్ళు ఏమైనా సమస్యలు ఒక రాజీ పడుతున్నారా ఒక అనుమానం కలుగుతుంది మాకు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హెచ్సివి భూముల విషయం ఒకసారి చూసుకుందాం. హెచ్సివి భూములకు సంబంధించినట్టు ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజము, తెలంగాణ విద్యార్థులు అన్ని రకాల వర్గాల ప్రజలు ఏంటంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం, దాంతో పాటు సుప్రీంకోర్టు ఒక మొట్టికాయలు వేసింది కాబట్టి దాని జోలికి పోవడం లేదు. అంటే గతంలో రాజేంద్ర నగర్ ఉన్నటువంటి యూనివర్సిటీ భూములు 100 ఎకరాలు హైకోర్టు కేటాయించారు, అక్కడ ఇదే బలవంతంగా ప్రయోగం చేసి యూనివర్సిటీ కేటాయించారు. అంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వము విద్యా సంస్థ ప్రభుత్వ యూనివర్సిటీల భూముల పైన పడుతూ ఉన్నారు, ఎందుకు దీనిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ భవిష్యత్తు విద్యార్థుల కోసము వారి ఉపయోగించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి తప్ప ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేసి భవిష్యత్తు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఎందుకు అంధకారం నెడుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రజనీకాంత్ గారు నమస్తే అండి. రజనీకాంత్ గారు నమస్తే అండి. రజనీకాంత్ గారు నమస్తే. మొత్తం మీద ఎలా చూడాలంటారు? ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణ సర్వే అనేటువంటి అంశం చెప్తున్నారు, రాష్ట్ర మంత్రి కూడా చెప్పారు రొటీన్ సర్వే అనేటువంటి అంశం. సో ఎలా చూస్తారు మీరు? ఎస్ఎఫ్ఐ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది అనిపిస్తున్నది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలో విద్యాలయాలకు సంబంధించిన యొక్క ఆస్తులను ప్రభుత్వం వాళ్ళు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలోనే తలమానికంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో ఈ దేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు సంబంధించింది తెలంగాణ వచ్చి ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ భూముల పైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడింది. ఇప్పటికీ షాకోజ్ నోటీసులు ఇచ్చిరు, యూనివర్సిటీ సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి విచారణ జరిపిస్తున్నారు. 2 రోజులలో మీరు మాకు సమాధానం ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల భూముల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి 50 ఎకరాలు తీసుకోవడాన్ని, 50 ఎకరాలకు సంబంధించి సేకరిస్తామనే దాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపుగా 60% మంది విద్యార్థులకు ఈరోజు హాస్టల్ వసతి లేని పరిస్థితి ఉన్నది. ఈ 50 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నది, వాడకంలో లేదు. కాబట్టి మీరు మాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలనేది సరైనది కాదని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే 40% విద్యార్థులకు హాస్టల్ సీట్ ఉంది, 60% విద్యార్థులకు ఈరోజు హాస్టల్ వసతి లేని పరిస్థితి ఉంది. అక్కడ విద్యార్థులు చెప్తున్నారు అక్కడ హాస్టల్ వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూముల పైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం ఈ రోజు వెనక్కి తగ్గిన పరిస్థితి ఉన్నది. దాంతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఏదో హైకోర్టు సంబంధించిన భూములు కేటాయిస్తామని అక్కడ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి భూములు లాక్కునే ప్రయత్నం చేసింది, సెంట్రల్ యూనివర్సిటీలో లాక్కునే ప్రయత్నం చేసింది. దాంతో పాటు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో పడింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు ఈ రోజు వందలాది ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ యూనివర్సిటీల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తక్షణ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికీ ప్రయోగశాలలు లేని పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా అక్కడ నూతన కోర్సులు 2 సంవత్సరాల క్రితమే లా సంబంధించిన కోర్సులు అక్కడ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఉర్దూ, అరబిక్ సంబంధించిన, హిందీ సంబంధించిన కోర్సులను ఇంకా నూతనంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అక్కడ యూనివర్సిటీ అభివృద్ధి కోసం సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి కానీ ఈ రోజు 50 నిరుపయోగంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలకు సంబంధించి తిరిగి తీసుకుంటాం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరులో విద్యా వ్యవస్థను పూర్తిగా ఈ రోజు భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ విద్యాసంఘం యొక్క భూగోళం కోసం పోరాటాలు చేస్తాయి. విద్యార్థులను అన్ని విద్యా సంఘాలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన విద్యాలయాలను కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా పోరాటాలు చేస్తానని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నాగేష్ గారు నమస్తే. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలు, ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఆల్మోస్ట్ 50 ఎకరాలకు సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఈ వివాదం వస్తుంది? హలో, వినపడుతుందా? ఓకే, ఇప్పుడు చెప్పండి. అయితే హెచ్సిలో గతంలో 400 ఎకరాలు కానీ, తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాలు కానీ, ఇప్పుడు ఏదైనా నేను ఒకటి పాయింట్ చెప్తాను. 1975 ప్రకారమే మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవచ్చు అనేది ఒక చట్టం ఉన్నది. 1975 అని ఒక చట్టం ఉంది, దాన్ని తీసుకోవాలి అని. గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధి చేయనికే అంటే రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములని అభివృద్ధి చేయనికే. ఈ రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఫామ్ హౌస్లు కట్టుకోనికే అయితే కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇప్పుడు ఎస్ఎఫ్ఐ లక్ష్మణ్ గారు అంటే మన రంజిత్ గారు ఏఎస్ఎఫ్ మాట్లాడిన విద్యార్థులలో కేంద్ర రాష్ట్రం గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా అంటే కేంద్ర రాష్ట్రంలో కేంద్ర పరిస్థితి ఎలా ఉందో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో మన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చింది. భూకబ్జాలు ఎక్కడ జరగలేదు. భూమి ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోవట్లేదు. అక్కడ వీళ్ళు భూకబ్జాలు జరుగుతున్నాయి అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కట్టుకోనికి, రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ కోసం కాదు. అక్కడ ఉన్న ఏదైతే వనరులు ఉన్నాయో ఆ భూమి నిర్వీర్యం ఉందో, ఇవాళ దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 2000 ఎకరాల భూమి ఉంటే దాదాపు 1400-1400 ఎకరాల భూమి ఉన్నది. అంటే ఇంతమందికి ఎక్కడ పోయినాయి ఎస్ఎఫ్ఐలు కానీ, ఏఎస్ఎఫ్లు కానీ, ఏబీపీలు కానీ, బీఆర్ఎస్ కానీ ఎక్కడ పోయినాయి ఈ సంఘాలన్నీ? ఎందుకంటే భూమిలో కొందరు ఇల్లు కట్టుకుంటున్నారు, నాలుగు కట్టుకుంటున్నారు, లగ్నాలు లేకుండా అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కట్టుకోవట్లేదు. బడ్జెట్ ఇస్తుంది, రాష్ట్రంలో బడ్జెట్ లేదు. విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. విద్యను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగానే చూస్తున్నాం అన్నది. దాని అభివృద్ధి అని చెప్తే దాన్ని ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రాష్ట్రంలో నగేష్ గారు చిన్న క్లారిఫికేషన్ క్యాంపస్ యొక్క ఎకరాలను ఏదైతే భూమిని రిటర్న్ తీసుకొని డెవలప్ చేయడానికి, ఎలాంటి డెవలప్మెంట్ చేయడానికి? ఎలాంటి డెవలప్మెంట్ అక్కడ ఏదైనా పిహెచ్డి రీసెర్చ్ సెంటర్ లేకపోతున్నాం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, పీజీ హాస్టల్ లేకపోతున్నాం, లేకపోతే ఎక్కడైతే మన గతంలో యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లేదు, బాయ్స్ హాస్టల్ లేదు, హాస్టల్ ఎందుకు కట్టడం జరుగుతుంది కదా. అక్కడ ఇప్పుడు యూనివర్సిటీలో బస్తీలు ఉన్నాయండి. ఒకటి క్లారిటీ ఇస్తా. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే లక్ష్మణ్ గారు తెలియవచ్చు, బహుశా ఎస్ఎఫ్ఐ మిత్రులు తెలియవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ముత్తిరెడ్డి రెడ్డి ఫైనాన్స్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యేలు భూకబ్జా చేశారు. ఇవాళ సొంత ఇల్లు కట్టుకున్నారు అక్కడ. ఇలా బస్తీ వాళ్ళు ఉన్నారు. ఇలా మాంకేశ్వర్ నగర్ ఎక్కడండి? ఇలా తామ్నగర్ చౌరస్తా, ఉప్పల్ చౌరస్తా, రామ్నగర్ చౌరస్తా, రామతప చౌరస్తాలు ఎక్కడి? ఆ భూములు ఎక్కడి? ఇవాళ రామతపురం పబ్లిక్ స్కూల్ ఎక్కడిది? ఇవాళ కబ్జా చేస్తుందంటే కబ్జా అది కబ్జా. కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు చుట్టూ రేవంత్ రెడ్డి దగ్గర కాదు. ఓకే, కబ్జా అంటున్నారు వీళ్ళు. పూర్తిగా కబ్జా కాదు. ఇలా ముత్తిరెడ్డి ఎక్కడ భూ కబ్జా అంటేనే బీఆర్ఎస్ అండి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే భూ కబ్జాదారులు. ఇవాళ ఎస్ఎఫ్ఐ మిత్రులు మాట్లాడేది అది వేరు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కేటీఆర్ చేస్తున్న ప్రతి వాదన బీఆర్ఎస్ అంటేనే భూ కబ్జా కదా. ఫామ్ హౌస్ లేకపోవడం, లగ్జరీ ఇలా పార్టీ బీఆర్ఎస్ పార్టీ భవనాలు భూములు కబ్జా చేసి కట్టింది. ఇలా దుర్గపక్షలో ఎందుకు కట్టలేదు? తెలంగాణ తీసుకొస్తారండి, నాకు అర్థం కాదు. కానీ కబ్జా లేదండి. టీఆర్ఎస్ పార్టీ కబ్జా అంటే ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలుసు ఆయనకు? విద్యార్థుల కోసం మేము ఏం చేస్తాం, మీరేం మాట్లాడుతున్నారు?
నువ్వు పిచ్చి వరకు మాట్లాడుకు నేను చెప్తే మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కరు మేధావి రాడు. ఏం తెలిసిన ఉద్యమాల గురించి ఏం మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కబ్జాలు చేసింది, యూనివర్సిటీలో భూములు కబ్జాలు చేసేవాడు. అరే కాంగ్రెస్ రావాలని చూపెడతా, చూపెడతా క్లారిటీ కూడా లేదు, అసలు క్లారిటీ కూడా లేదు. ఓకే నగేష్ గారు ఒక్క నిమిషం, నేను బీఆర్ఎస్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వస్తాను. రామూర్తి గారు నమస్తే అండి. చాలాసేపు మాట్లాడలాగండి, చాలాసేపు మాట్లాడలాగండి. నేను చెప్తాను అసలు ఈ ప్రభుత్వం ఏంటి ఆయన నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు చెప్పండి. ఆయన పూర్తి రాగమని ఆయన తర్వాత మాట్లాడమని. ప్రభుత్వం వచ్చే కాంచెలు ఇంతమంది గిడ్డాలు చచ్చిపోతాం. ఆయన వాయిస్ క్లియర్ లేదు, అందుకే పాపండి. నగేష్ గారు ఒక్క నిమిషం, నగేష్ గారు 1 by 1 మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజకీయ కేంద్రాలు కాదు, దయచేసి సహకరించండి. 1 by 1 మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రామూర్తి గారు నమస్తే అండి. సో ఓవరాల్ 50 ఎకరాలని రిటర్న్ తీసుకోవడం సో రాజకీయ నిర్ణయం అనుకోవాలి. నన్ను అడుగుతున్నాడు ఆగండి. రామూర్తి గారు నగేష్ గారు లేదు. అరే సబ్జెక్ట్ గురించి మాట్లాడు, యూజ్లెస్ చేయండి. మాట్లాడుతున్నావు దగ్గర ఉంటే మనం సబ్జెక్ట్ పంపిస్తే ఏమనుకుంటున్నావు కానీ ఇంట్లో కూర్చొని మాట్లాడితే యూజ్లెస్ కూర్చో. అరే ఎవరైనా నువ్వు తిట్టినాను. అరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, అసలు ఏం మాట్లాడుతుంటే అనా వ్యక్తిగత నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నాడు వాడు ఎవరేమన్నా అర్థమవట్లేదు. నేను స్టార్ట్ చేయలేదు. నగేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, క్యాంపస్లకి సంబంధించినటువంటి సమస్య. అక్కడ వారి భూమిని కోల్పోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వస్తున్నారు ప్రతిపక్షాల దగ్గరికి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక్కడ భూమి క్యాంపస్లకు కావాలా అవసరం లేదా? సో ఆధునిక విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి విద్యా కేంద్రాలకి భూమి యొక్క కొరత ఏ విధంగా ఉంది? సో ఈ అంశాల మీద మాట్లాడదాం. రాజకీయాల పరమైనటువంటి అంశాలు వద్దు. ఎస్ నగేష్ గారు, మీ దగ్గర వాయిస్ క్లారిటీ లేదు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, దయచేసి సహకరించుకోండి. రామూర్తి గారు చెప్పండి. రామూర్తి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం అనుకోవాలా, లేకపోతే ఒకరినొకరి అభివృద్ధి చేసేటువంటి విషయంలో కొంతవరకు సమన్వయం ఎక్కడైనా లోపించింది అనుకోవాలా, లేకపోతే 50 ఎకరాలకు సంబంధించిన నోటీసులు ఏంటి? నాట్ ఓన్లీ 50 ఎకరాలు కాదండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూడొచ్చు. అసలు వాస్తవంగా ఏంటంటే ఒక చదువురాని ముఖ్యమంత్రి ఉన్నాడు, అందరికీ తెలుసు. వాస్తవంగా చదువుకున్న ముఖ్యమంత్రి ఉంటే అది వేరే ఉంటుంది, వ్యవస్థ వేరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది సైకోలు ఉంటారండి. ఇప్పుడు ఏ విధంగా అంటే కొంతమంది మాట్లాడుకుంటే ఏ విధంగా అంటే నాకు జరిగిన న్యాయం ఇంకోలో జరగద్దని, అదే విధంగా నాకు రాని చదువు ఇంకోనికి రావద్దని, అదేవిధంగా కొంతమంది ఊర్లలో కొన్ని పెళ్లిళ్ళు జరుగుతాయండి. ఏదైతే నాకు దక్కని అమ్మాయి ఇంకోని దక్కద్దని పెళ్లిళ్ళు ఖరాబ్ చేసేవాళ్ళు. ఇలాంటి వార్తల్లో వాస్తవంగా చెప్పుకుంటే ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే ఆయనకు చదువు అవ్వలేదు, చదువు మీద మంచి అవగాహన లేదు, ఇంకోటి ఏదైనా నాకు రాదు అని క్లియర్ చెప్తాడు. ఆ క్రమంలోనే ఈయన వచ్చినప్పటి నుంచి చూసుకున్నామండి. ఇప్పుడు ఆయనకు తెలిసిన ఏకైక రంగం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం. ఏం రాదనే విషయం కూడా తెలుసు. కానీ తెలిసిన రంగంలో పేరైన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి. వచ్చినప్పటి నుంచి చూద్దామండి. ఫస్ట్ ఏదైతే లగచెట్ల భూముల మీద పడ్డాడు. అదే ఎస్సీ ఎస్సీలు పాపం వాస్తవంగా వాళ్ళు సాగు చేసుకున్న భూములు, ఆ భూమి మీద అల్లుని కంపెనీ మ్యాక్సీ బి అని కంపెనీ పెట్టడానికి ఏదైతే వాళ్ళ ఒక ప్రైవేట్ సాయం కానీ అదే విధంగా పోలీసులను తోలి లేడీస్ ఛాత్ర మీద ఏదైతే కాళ్ళు వేసి తొక్కిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే ఆఖరికి వాళ్ళు ఢిల్లీ దాకా బాధపడాల్సి వచ్చిందండి. వాళ్ళు ఢిల్లీకి పోయి ఏదైతే వాళ్ళు మానవ హక్కుల సంఘం సంబంధించి ఏదైతే ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని కంప్లీట్ గా వెనక తీసుకురావడం. ఇంకోటి ఏంటంటే అదైతే ఫార్మాకు సంబంధించి కంపెనీ పెట్టుకోవాలని మళ్ళీ దాన్ని ఏదైతే
కంప్లీట్ గా వెనుకకు తీసుకొని మళ్ళీ ఇంకో రంగంగా ముందుకు రావడానికి మళ్ళీ ఆ భూముల మీద మన కన్ను పోడు కొట్టుకుంటాడండి. ఏ విధంగా అంటే కూడా చెప్తాం. మళ్ళీ అయితే మల్టీ జోన్ అని తీసుకొచ్చిండు. అదే విధంగా ఆ భూములను ఫస్ట్ అయితే లగచర్ల భూములు, దాని తర్వాత అయితే ఎస్సీ భూముల మీద పడ్డాడు. ఎస్సీ భూములు అయితే అధ్వానంగా 400 ఎకరాలు దంచుకొని పోదామన్న ఆలోచనతోని ఆ విధంగా ముందుకు వచ్చిండు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే వీళ్ళ అన్నదమ్ములు ఆరితేరున్నారో అదే విధంగా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రిలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రి. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో అయిన కేసులే మిగతా ఏదైతే వాస్తవంగా మొత్తం కంప్లీట్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ 2-3 డాక్యుమెంట్లు పుట్టించి ఏదైతే కంప్లీట్ గా వాళ్ళు ఎంబడి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని ఒక అన్నదమ్ముల మధ్యలో అదే విధంగా భూ వివాదం తీసుకొచ్చి ఏ విధంగా ఏదైతే వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ విధంగా పడగొడుతున్నట్టు చూసుకోవచ్చు. అదే విధంగా మొన్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ సంబంధించి ఆ ల్యాండ్స్ ను దాదాపు 9200 ఎకరాల్లో అవ్యాముదామని చూసిండు. దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్నది. ఏదైతే మన మూసి ప్రక్షాళన పేరుతో 734 ఎకరాలు దాన్ని కూడా ఏదైతే అదాని అంబానికి అప్పచెప్తామని. ఇంకోటి ఏంటంటే మీరు మూసి ప్రక్షాళన కూడా చూసుకోవచ్చు. పేదవాళ్ళ ఇల్లు ఉండద్దు, కానీ అక్కడ అదే ప్లేస్ లో ఆ తీసుకున్న ప్లేస్ లో మసీదులు కడతాడట, అదే విధంగా క్రిస్టియన్ సంబంధించిన అయితే ఆ చర్చిలు కడతాడట, అదే విధంగా అయితే ఆ రామునికి సంబంధించిన ఇతర దేవాలయాలు కడతాడట. అంటే మనుషులు ఉండదు, దేవుళ్ళు ఉండొచ్చు. అదే విధంగా ఇంకోటి మాల్స్ కడతాడట. మాల్స్ ఎవరు మాల్సండి? అదే అదాని అంబానీ. అంటే పేదలు బతకద్దా, ఉన్నోడే బతకల్లా మూతి ప్రక్షాళన చేసి. అదే ఏం ప్రక్షాళన చేస్తున్నామండి? ఫస్ట్ నోరు సాఫ్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు నీకు ఎందుకు వచ్చినావు పరిపాలనకు? నువ్వు ఏ మార్పు తీసుకొస్తాను వచ్చినావు? నీ 6 గంటల పరిస్థితి ఏమైంది? దీని గురించి మాట్లాడు. దీని గురించి మాట్లాడితే లాభాలు తొండలు కొడతా, లేకపోతే పేరుని మెడల్ వేసుకోమను. వాస్తవంగా మా ఓల్డ్ సిట్ బొచ్చుడు ఉన్నాయండి ఏదైతే మేకల మండిలో రోజుకి 50,000 నుంచి 60,000 మేకలు తెస్తే మన మా వాటి పేరు మొత్తం మెడల్ వేసుకొని తిరుగు. ఏందండి విద్యార్థుల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందండి? మనం విద్యార్థుల చదువు గురించి మాట్లాడుకుంటే ఒక్క నిమిషం ఆగు. నువ్వు మాట్లాడుతుంది పార్టీ ఆఫీసర్ గురించి చెప్పండి. ఒక నిమిషం ఆగండి మిత్రులు. పార్టీ ఆఫీసర్ ఒక నిమిషం ఆగండి. పార్టీ ఆఫీసర్ గురించి మాట్లాడండి. పార్టీ ఆఫీసు ఎవరైనా రాజకీయ ఏదైతే వాస్తవంగా గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ గవర్నమెంట్ పరంగా ఏదైతే చాలను కట్టి డబ్బులు కట్టి తీసుకుంటాయి. మా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ప్రతి ఒక్కటి చాలను కట్టి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాయండి. వీళ్ళలాగా దొంగలాగా రాత్రికి ఏర్పడ్డాయి కాదు. వీళ్ళ ఇంకోటి ఏంటంటే ఓపెన్ చెప్తున్నా అండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళ జిల్లా పార్టీ ఆఫీసులు ప్రైవేట్ సంబంధించిన కార్యాలయాలు నడుస్తున్నాయి, ఫంక్షన్ హాల్ నడుస్తున్నాయి, అదే విధంగా బ్యాంకులు నడుస్తున్నాయి. ఒక ప్రైవేట్ వాస్తవంగా ఒక పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ పార్టీ ఆఫీస్ లో పార్టీ కార్యకలాపాలు నడవాలి కాబట్టి ప్రైవేట్ సంబంధించిన వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. ఖమ్మం నుంచి చూసుకుంటే వరంగల్లో గాని మిగతా ప్రాంతాల్లో గాని వివిధ పార్టీ ఆఫీసులు ప్రభుత్వం నుంచి పార్కుల జాగాలు దొబ్బి వాటిని ఆదాయం సమకూర్చుకుంటూ ఈ విధంగా మాది పార్టీ ఆఫీసులో క్యాంపస్ లో ఇష్యూ కొద్దాం. వారి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన మాట 1975 చట్టం ఉంది అనేసి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు దీని మీద స్పందించారు. రొటీన్ సర్వే అనేసి. ఇప్పుడు నేనేమంటున్నా, యూనివర్సిటీల భూములు ఉత్తగా అప్పచెప్పలేదండి. ఆ యూనివర్సిటీలకు ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని దాని బౌండరీస్ ఏర్పట్టి మొత్తం కంప్లీట్ గా ఇతరులకు అన్యాక్రాంతం కావద్దని ఆ అనాది నుంచి అండి. వాస్తవంగా వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉన్నప్పటి నుంచే అది ఉన్నది. కానీ వాళ్ళు తుంగలో తొక్కి ఆ కన్ను వాస్తవంగా చెప్పాలంటే యూనివర్సిటీల భూములు ఈ రోజు కాదు కన్ను. మీరు చూసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల పక్కల భూములలో ఎవరు ఉన్నాయో చూసుకోండి. మొత్తం కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేసి మేము వచ్చిన తర్వాత కాపాడుకుంటున్నాం. ఒక్క దగ్గర మేమున్న 9.5 ఏళ్లలో ఏ యూనివర్సిటీలో ఉన్న భూముల గురించి ఎక్కడ లొల్లైందా అండి? మేము కట్టిన హాస్టల్స్ కానీ, సన్న బియ్యం కానీ, లేకపోతే హాస్టళ్లు కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్న విద్యార్థులను చూసుకోండి. ఒక్కళ్ళ దగ్గర పోయినా అని ముఖ్యమంత్రి అంటాడు. దాదాపు ఏదైతే పిట్టలు లేచిపోతున్నారు. కనీసం అన్నం పెట్టే జ్ఞానం కూడా లేదు. దాని గురించి మాట్లాడరు విద్యార్థి సంఘాలు. పోయి వాస్తవంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చచ్చిపోయినా లెక్కున్నది. ఆ లెక్క ఉన్న వాస్తవంగా పోయిలా అండి. ఇప్పుడు విద్యార్థి సంఘాలు అనాథ నుంచి కొట్లాడుతున్నాయి. వస్తాడు యూనివర్సిటీకి వస్తాడు, ఏదో మొత్తం అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్తాడు, దాని తర్వాత కలవడం ఉడుకోబోతాడు. అసలు యూనివర్సిటీ గురించి ఏం తెలుసా అండి? యూనివర్సిటీ నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎంతమంది విద్యార్థులు ఇంకోటి ఎన్ని పోరాటాలు జరిగినాయండి. పోరాటాలకు విలువ లేదు. ఆ పోరాటం చేస్తే కూడా వాళ్ళ మీద గన్నులు ఎక్కువ పెట్టినాడు.
ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఈ రోజు యూనివర్సిటీ భూములను అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది. 5 ఏళ్ళు 5 రంగములు బాగుపడికే మొత్తం నడుస్తున్నది. మంత్రివర్గంలో అదే పరిస్థితి ఉన్నది. సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేస్తుంది. ఎక్కడ కూడా వాస్తవంగా విద్యార్థుల మీద. ఇంకోటి ఏంటంటే పరీక్ష వాయిదాలు ఏమంటే గ్రంథాలయం ఉన్న గల్లబడి గుర్తుకొచ్చుకోడతారా అండి ఇలాంటి పరిస్థితి. ఇంకోటి అంటే నోటిఫికేషన్ ఏమంటే విద్యార్థులే వద్దంటాడు. ఇన్ని ఉద్యోగాలు ఇస్తాను మాకు వద్దు నోటిఫికేషన్లు అంటారట. ఇదెక్కడ కథ అండి, ఇదెక్కడ కార్యక్రమాలండి? విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వం వచ్చింది. ఒక్కటి చూసాను నోటిఫికేషన్. ఇప్పటికి చెప్తున్నా ఒక్క నోటిఫికేషన్ 2 లక్షలకు సంబంధించి చూపెడితే వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. మేధావులు ఎడబడుకున్నారండి. నేను అంటున్నా 2 లక్షల ఉద్యోగాలు మాట కూడా అదే. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ అదే. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి చెప్తా 10 ఏళ్ళ బీఆర్ఎస్ చెప్తా వినండి. 10 ఏళ్ళు మేము ఏమి ఇచ్చామన్నది మాకు పూర్తి క్యారెక్టర్. 1,60,084 ఉద్యోగాలు డైరెక్ట్ నింపిపోయినాం. దాదాపు ఇంకా 40,000 ఉద్యోగాలు పెండింగ్ లో ఉండేవి. పరీక్ష రాసి ఫలితాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంట్లు వేసి ఏదో నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన్ని ఎవరికో సంసారం చేస్తే పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకునే గలీజ్ ప్రభుత్వం ఉన్నదండి. చూంచమనండి నోటిఫికేషన్ చూంచమనండి. వీళ్ళ హయాంలో వచ్చిన ఎగ్జామ్లు చూంచమనండి. ఏమి లేవండి. మేము వేసిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లు కూడా దానికి 20-30 యాడ్ చేసి 5 యాడ్ చేసి మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది కదా ఏదండి పేపర్ లీకేజ్ కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వమా లేకపోతే ముంగమూడి పండుగ కదా. ఒక నిమిషం ఆగు, నేను అడుగులేదు. నన్ను అడుగుతా నాకు చెప్తా. ఒక నిమిషం ఆగు. రేణుకవరు రాజేశ్వర్ తెలుసా మీకు? రేణుకవరు మధ్యలో మాట్లాడదు. నేను చెప్పేది ఆగు చెప్తా. స్టోరీ చెప్పండి రాదే. పేపర్ లీకేజ్ గురించి చెప్పండి. అది ఒక నిమిషం ఆగే బాబు. ఎవడా నాకు అర్థమైతే లేదు మధ్యలో మాట్లాడతాడు. బాబు మొదటి చూస్తున్నాడు ఇప్పుడు పడతాను. అన్ని వచ్చిన కంటే అదే పని చేస్తున్నాడు. నోరు జాటో తీసుకొస్తారైనా నువ్వు ఫస్ట్ నోరు జాటో తమ్ముడు. తమ్ముడు ఉద్యమాలు చేసిన వాళ్ళ బిడ్డ ఏమనుకుంటున్నావు? ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళ నీలాగా ఇంత పండుకుంటున్నాం కాదు. చదువు గురించి నువ్వు నీకేం చదువు గురించి? అరే తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటిది? నన్ను అడిగారు గైనవరండి సమాధానం మ్యూట్ పెట్టండి. నన్ను సమాధానం చెప్పని మీరు అడిగిన క్వశ్చన్ చెప్పండి మరొకసారి. ఏం వల్ల అయినది? ఇది ఏంటిది అయినది? వాయిదా తక్కలేదు. ఎవడే పిచ్చోడు? నువ్వు పిచ్చోడు అని ఫ్యామిలీ పిచ్చి ఫ్యామిలీ ఉన్నది. చర్చ రాని బాబు. నేను చర్చ మాట్లాడి రూబన్ గురించి మాట్లాడి నేను చెప్తా వినండి. ఏదైతే హనీ ట్రాప్ జరిగిన విషయం ప్రభుత్వం మేమున్నప్పుడే మేమే బయట పెట్టినాం. అది వాళ్ళు బయటకు వచ్చిన విషయం కాదు. రేణుక గాని రాజేష్ గాని ఏ విధంగా హనీ ట్రాప్ చేసిళ్ళు అదే విధంగా ఆ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కంప్లీట్ గా నోటిఫికేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రానీకి ఏదైతే వాళ్ళు వాస్తవంగా అశోక్ నగర్ లో గాంధీనగర్ లో ఏదైతే ఇద్దరిని పెట్టుకొని మొత్తం కృత్రిమమైన ఉద్యమం తీసుకొచ్చిందండి. నేను మళ్ళా కూడా చెప్తున్నా. ఏదైతే ఈ రోజు ఏదైతే కృత్రిమ ఉద్యమం తయారు చేసిందో ఏదైతే వాస్తవంగా ఇప్పుడు ఆయన ఒకడు ఎమ్మెల్సీ అయిండు. అదే విధంగా ఒకడు రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ అయిండు. వాళ్ళిద్దరు మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏమైందండి పరిస్థితి? విద్యార్థులను రెచ్చగొట్టి మొత్తం ఉద్యోగాలు ఇస్తారు. ఇచ్చేటోళ్ళను బదనాం చేసింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చిల్లాట ఇవ్వలేదు. అదే విధంగా గ్రూప్ 1 సంబంధించి కూడా రేణుక గాని అదే విధంగా రాజేష్ గాని వాళ్ళిద్దరు కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే వాస్తవంగా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి ఏ విధంగా చేసింది అన్నది కూడా కోట నడుస్తుంది. మొత్తం బయటకు వస్తుంది. నేను చెప్తున్నా కదా, మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్లలో వాస్తవంగా లాస్ట్ 1 ఇయరే అండి. మీరు చూసుకోండి. 9.5 ఏళ్లలో వాస్తవంగా 8 సంవత్సరాలు ఎలాంటి అల్లజడులు జరగలేదు, ఎలాంటి పేపర్ లీక్ల కూడా రాలేదు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే వాస్తవంగా ఎన్నికలు వస్తున్నాయనగా కుట్రపూరితంగా మా ప్రభుత్వం మీద ఏదైతే రెచ్చగొట్టి విద్యార్థులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైతే అధికారంకి వచ్చిన తర్వాత రియాజ్ అవ్వడండి బల్మూరు వెంకటవ్వడండి వాళ్ళిద్దరికి ఎత్తొచ్చినాయి. ఎవరి రక్తం మీద వాళ్ళకు పదవులు వచ్చినాయి. ఈ రోజు ఇంటి పరిస్థితి వాడు ఒకరు కాళ్ళ తిరుగుతాడు, వీడు ఒకరు కాళ్ళ తిరుగుతాడు. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? నిజంగా చెప్తున్నా వీళ్ళని రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. వాస్తవంగా విద్యార్థులను కృత్రిమ ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు 2 ఉద్యోగాలు సంపాదించుకొని 2 ఉద్యోగాలండి సంపాదించినాయి. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాదు,
2 ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ దుర్మార్గులను విద్యార్థులు వాస్తవం చెప్తున్నా, నిరుద్యోగులు అందరికీ ఎక్కడ కనబడితే అక్కడ వాస్తవంగా పిలిపిస్తున్నా, నిరుద్యోగ యువతకు మొత్తం పిలిపిస్తున్నా. వీళ్ళిద్దరు రియాజ్ కానీ లేకపోతే బల్మూరి వెంకట్ కానీ ఎక్కడ కనబడితే అక్కడ రాళ్ళతో కొట్టి చంపాలి. నగేష్ గారు సబ్మిషన్ ఏంటి? సార్ ఒక విషయం తనకి ఇప్పుడు రామ్మూర్తి గారికి నేను క్లారిఫై చేస్తా. పేపర్ లీకేజ్ లో తనకి పేపర్ లీకేజ్ పేర్లు మర్చిపోయారు. రేణుక ప్రవీణ్ యాక్చువల్లీ రాయత్ కూడా ఉన్నట్టు తెలియదు. నేను మాట్లాడుతున్నా నువ్వు మేము మాట్లాడుతున్నాం కదా, మీరు మాట్లాడుతున్నారు. రేణుక గురించి చెప్పరా బాబు, రేణుక గురించి చెప్పు. రేణుక ఎవరు? రేణుక చెప్ప, రేణుక స్టోరీ చెప్పు. రేణుక స్టోరీ చెప్పు ఫస్ట్ నువ్వు. ఆమె 10th ఫెయిల్ అయిన అమ్మాయి ఏ విధంగా అక్కడ దాకా వచ్చింది చెప్పు. ఆ స్టోరీ మొత్తం చెప్పు. 10th ఫెయిల్ అయిన అమ్మాయి అంత దూరం ఎట్లా వచ్చింది చెప్పు. 10th ఫెయిల్ అయిన అమ్మాయి ఒక గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ అంటే నేను మాట్లాడినప్పుడు మధ్య ఏర్పడలేదా? డిస్టర్బెన్స్ అంటే అర్థం కాలేదా? రామూర్తి గారు యూనివర్సిటీ స్టూడెంట్ కాదండి. నేను కూడా యూనివర్సిటీ లేనప్పుడున్నా నువ్వు లేవు, నువ్వు పుట్టలేదు. నేను యూనివర్సిటీ చదివేటప్పుడు నేను యూనివర్సిటీ నువ్వు లేవు కదా. రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. 2004 రామూర్తి గారు ఒక్క నిమిషం. నగేష్ గారు నిన్న ముఖ్యమంత్రి ఈ రోజు మాల్ ఓపెనింగ్ కి వెళ్ళారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కి. నిన్న నిరుద్యోగ ర్యాలీ చేపట్టారు, విద్యార్థుల్ని కట్టడి చేశారు. సో అలాంటి అంశాలు కూడా వస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా. ఒక మాట అన్న, ఇప్పుడు నేను ఈ విషయం సబ్జెక్ట్ చెప్పడానికి ఎక్కడికైనా రెడీగా ఉందాం, కానీ ఎక్కడ పట్టుకొస్తారన్న ఇటువంటి వాళ్ళను? కొంచెం మీరు తీసుకుంటే కొంచెం నువ్వే పర్సనల్ మాట్లాడు తమ్ముడు. ఎవరివా నువ్వు ఎవరివి నాకు అర్థానికి ఎక్కడి తీసుకొస్తామంటే నా చదువు మీద అవగాహన ఉన్నది, నేను చదువుకున్నాను. నీకంటే ముందు నువ్వు భూమి మీద పుట్టక ముందు నేను చదువుకున్నాను. నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏ ఉద్యోగంతో సంబంధం ఉంది నీకు? ఏ ఉద్యోగంతో సంబంధం ఉందా నీకు? ఇంట్లో అరే నేను ఉద్యోగం చేసినప్పుడు నువ్వు తల్లి కడుపులో కూడా లేవు, నువ్వు తల్లి కడుపులో కూడా లేవు నువ్వు ఉద్యోగం చేసినప్పుడు. అరే తెలంగాణ కోసం గ్రూప్ 1 పేపర్ తీసుకొని భయ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా చెప్తాను. ఇంకా నేను చెప్తా, తెలంగాణ ఏర్పాటు కోసం మళ్ళా కూడా చెప్తున్నా తమ్ముడికి తెలియకపోతే చెప్తున్నా, తెలంగాణ ఏర్పాటు కోసం గ్రూప్ 1 పేపర్ తీసుకుని క్రాస్ చెక్ చేసుకో. ఏమనుకుంటారా? భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తు పెట్టుకున్నాను ఏమనుకుంటున్నావు కానీ. నగేష్ గారు మన ఎజెండాలోకి వచ్చేద్దాం. దయచేసి వ్యక్తిగత విమర్శలు వద్దు, దయచేసి ప్యానల్ లో ఉన్నటువంటి కాదండి. మీ టీవీ నన్ను పిలిచిల్లు కాదండి, ఆ టీవీ నన్ను పిలిచిండు. ఈయన ఒకడు పిలవనీకైనా మాట్లాడరా? నేను మాట్లాడదా? రామూర్తి గారు ఒక్క నిమిషం. నగేష్ గారు క్లారిటీగా నాకు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఒక సర్వే జరిగిందా? 50 ఎకరాలు నిరుపయోగంగా ఉంది అనేటువంటి అంశం ఏమైనా జరిగిందా? ఏ నివేదికలు చెప్తున్నాయి? ఎలా వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు? 1975 చెప్తున్నదండి. రూల్ ఉంది, ఓకే, రూల్ ఉంది, చట్టం ఉంది, ఓకే. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎంత ఉంది? 50 ఎకరాలు ఉందని ఎలా నివేదిక వచ్చింది? ఎక్కడ సర్వే జరిగింది? 200 ఎకరాలలో 150 ఎకరాలు ఒక పక్క అయితే 50 ఎకరాలు ఖాళీ ఉంటే సర్వే పూర్తి కూర్చోాలండి. వీళ్ళ వంగబెట్టి కూర్చోాలండి. యూనివర్సిటీ భూములను ముట్టుకుంటేనే వంగబెట్టి కూర్చోాలి. అట్లయితే వీళ్ళు కూర్చొస్తుంది. ఏంటండి ఏంటి చదువు గురించి రేవంత్ రెడ్డికి రాకపోతే ఎవరికి అర్థ చదువుగా అట్లా పెయింట్ చేస్తుంది కదా. ఇక పెయింట్ చేస్తుంది కదా. లేదండి నేను అంటున్నా, ఆ ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలు తీసుకొని ప్రభుత్వం ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. 50 ఎకరాలు ఒక్కటే నిమిషం నన్ను మాట్లాడేవాడు నాకు మాట్లాడు. నేను మాట్లాడాను లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఒక్కటే నిమిషం. ఆ 50 ఎకరాలు తీసుకొని ఆ 50 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని పెయింటింగ్ సంబంధించిన యూనివర్సిటీ పెట్టుకోనండి. అందరు పెయింట్ వేసుకొని బతుకుతారు. ఇక
ఓకే లక్ష్మణ్ గారు ఏ జీతంలో లక్ష్మణ్ గారు. జీతంలో అన్న చెప్పండి చెప్పండి ఎవడండి రైట్ అన్న చెప్పండి. లక్ష్మణ్ గారు ఓకే. చెప్పండి, నగేష్ గారు ఒక్క చెప్పండి, నిమిషం చెప్పండి. నగేష్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఓవరాల్ గా డెవలప్మెంట్ చేయడం కోసం మేము తీసుకున్న తర్వాత అక్కడ కూడా డెవలప్మెంట్ చేయడానికి మాకు ఒక అవసరమైనటువంటి నిబంధనలు ఉన్నాయి అనేటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అన్న ఒక్క విషయం మేము మీ దృష్టికి తీసుకొస్తున్నా. చర్చల్లో పాల్గొనే వ్యక్తులు ఎవరైనా సరే చర్చను సజావుగా ముందుకు తీసుకుపోతాం. ఇక వ్యక్తిగత దూషణలు వద్దు, వ్యక్తిగతంగా సంబంధించిన ఒకరికొకరు విమర్శించుకోవద్దు. బూతులు మాట్లాడతారండి గలీజ్గా. అన్నారు ఒక్క నిమిషం. ఎందుకంటే సరే ఇప్పుడు ఎవరు కూడా మన వ్యక్తిగత పంచాయతీ కాదు, ఇది ఒక విద్యార్థుల భవిష్యత్తు. అక్కడ ఉన్నటువంటి అదే కదా మన ఆవేదన. విద్యార్థుల భవిష్యత్తు, వారి భవిష్యత్తు అనేది తెలంగాణ ప్రభుత్వము అంధకారం నెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం, ఆలోచన చేసి మనం ఒక వాయిస్ వినిపిద్దాము. ప్రధానంగా ఒకటే మేము ఇప్పుడు నాగేష్ అన్న మాట్లాడిన సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాం. చట్టం ఉందని చెప్పేసి భూములు లాక్కుంటారా? మీకు ఏదైతే 1975 చట్టం ఉందని చెప్పేసి మీరు అక్కడ ఖాళీగా ఉందని మీరు ఎట్లా వెరిఫై చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ఏముంది అంశం, అదే చట్టంలో ఉంది. ఏముంది, ఒకవేళ భూములు నిరుపయోగంగా ఉన్నా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, ఆ ఒక యూనివర్సిటీ సంబంధించిన కొత్త హాస్టల్ నిర్మాణానికి, లేకపోతే అకాడమిక్ బ్లాక్స్ కి, లేకపోతే రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఆ యూనివర్సిటీకి ఉపయోగపడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి యూనివర్సిటీ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతులు కావాలంటే చాలా ఆలస్యం అవుతుంది, కొంత ఆలస్యం చేస్తుంది. జరిగినట్టు ఆలస్యం మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడ భూములు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి షోకోస్ నోటీస్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులకు భయభ్రాంతులకు గురి చేసి, విద్యార్థులకు భయభ్రాంతులకు గురి చేసి ఆ భూమిని లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ భూములు తీసుకోవద్దని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం నాగేష్ అన్న మాట్లాడాడు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఏఐఎస్ఎఫ్ గానీ ఎస్ఎఫ్ఐ గానీ ఎక్కడున్నాయి అని చెప్తున్నారు. మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, ఈ ఏఐఎస్ఎఫ్ గానీ ఎస్ఎఫ్ఐ గానీ ఎక్కడ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉండే విద్యార్థుల గురించి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల గురించి కానీ ఎక్కడ సమస్యను ప్రశ్నించేటటువంటి హక్కు ధైర్యం ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు. కానీ అధికారంలో ప్రభుత్వాలు మేము చెప్పినటువంటి మాటలు వినకుండా వారి యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వాలకు సంబంధించి ఆలోచన చేసి కొన్ని సమస్యలు తీసుకొస్తారు. కానీ ప్రధానంగా ఏంటంటే యూనివర్సిటీ జోలికి రావద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాలు వేగంగా భాగస్వాములుగా ఉన్నాం. భాగస్వాములు ఉండి కూడా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు విద్యా సంస్థలో భూములు జోలికి పోకుండా ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా భూములు ఉంటే ఆ భూముల జోలికి వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయండి, మేము దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాం. మీరేం చెప్తారు? ఇప్పుడు నాగేష్ అన్న మాట్లాడేటప్పుడు అభివృద్ధి కోసం తీసుకుంటామని చెప్తారు. అభివృద్ధి కోసం తీసుకున్నాక రీసెర్చ్ సెంటర్లు కానివ్వండి, లేకపోతే హాస్టల్స్ కానీ నిర్మిస్తుంటే మేము సంతోషం వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తా అంటారు అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి భూములలో మీరు అభివృద్ధి మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ మీరు దాని భూములు లాక్కొని మీరు చెప్పేటటువంటి పొందలు లేకుండా వారి ప్రభుత్వము వేరే దానికి ఉపయోగించుకున్నప్పుడు అప్పుడు విద్యార్థుల పరిస్థితి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము సూటిగా క్లియర్ గా చెప్తున్నాము, ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోవద్దు. ఆ భూములు ఆ ఒక యూనివర్సిటీ విద్యార్థుల సంక్షేమం కోసము, ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసము, వారి యొక్క ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప ఆ భూములు లాక్కొని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ చర్చను సజావుగా జరిపే విధంగా మన అన్న మీడియా, మన మెగా 9 ఛానల్ వారు కూడా కొంచెం కృషి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లేదన్నా వ్యక్తిగత దూషణలు వద్దన్నా చర్చని సజావు చేయడం, ఆ విద్యార్థులకు అండగా ఉందాం. విద్యార్థులకు అన్యాయం చేస్తే మనంతా కలిసికట్టుగా వారి తరఫున పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. రజనీకాంత్ గారు ఆల్రెడీ ఉన్నటువంటి ప్లేసెస్ లో కొండరాళ్ళు బండలు పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వాటిని తవ్వడాన్ని తీయడాన్ని ఆ మైనింగ్ మొత్తం కూడా పర్యావరణ పరమైనటువంటి అనుమతులకు సంబంధించినటువంటి సమస్య కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది విద్యార్థుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన వాదన. సో ఇది నిజమేనా? సో అక్కడ ఉన్నటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో సర్వేకి ప్లానింగ్ జరుగుతుందా? ఏదైతే మను యూనివర్సిటీ భూములకు సంబంధించిందో ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వీళ్ళు నోటీస్ పంపించి ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని మాకు అప్పచెప్పాలనేది వాళ్ళ నుండి వాదన ఉంటుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సంబంధించి మాకు 2 నెలలు గడువు ఇవ్వాలి, 2 నెలల గడువులో మేము దీనిపైన మేము విచారణ చేసి మీకు అందిస్తామనేది వాళ్ళ జిల్లా కలెక్టర్ సంబంధించింది ఇచ్చినట్టు అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించింది కూడా తెలియజేస్తున్నారు. అసలు వాస్తవంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడారు,
సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ పరిశోధనల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఈ దేశంలో ఉన్న ఉర్దూ యూనివర్సిటీ ఏకైక యూనివర్సిటీ ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ సెంట్రల్ యూనివర్సిటీ నిధులతోనే అక్కడ ప్రయోగశాలలు కానీ హాస్టల్స్ కానీ అక్కడ విద్యార్థులు కూడా చెప్తున్నారు, మా 50 ఎకరాల భూమిలో హాస్టల్స్ కానీ నూతనంగా కోర్సులు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కళాశాలలు ఏర్పాటు చేయడము, దాంతో పాటుగా అక్కడ అనేక ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ భూమి మొత్తం 200 ఎకరాల్లో 50 ఎకరాలకు సంబంధించి ఉపయోగకరంగా ఉంది. దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మను యూనివర్సిటీ డెవలప్ చేయాలనేది విద్యార్థుల యొక్క వాదన. కానీ ఇక్కడ రాష్ట్రంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏదో డెవలప్ చేస్తారంటే అది వాస్తవం అనేది సరైనది కాదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ గా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు కానీ స్టేట్ యూనివర్సిటీ భూములు సంబంధించింది కానీ ఒకసారి విద్యా వ్యవస్థకు కేటాయిస్తే యూనివర్సిటీలకు కేటాయిస్తే యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఈరోజు ఉపయోగపడాలి. ఈరోజు పర్యావరణం సంబంధించిన ఉన్నాయి, దాంతో పాటు అనేక అంశాలకు సంబంధించి ఉన్నాయి. దాంతో పాటు ఈ దేశంలో అంతర్జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాలయాలు పోటీ పడే స్థాయిలో ఈరోజు విద్యా వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా ఈ దేశంలో ఎక్కడ కూడా దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాంటి విద్యా వ్యవస్థ తయారు చేయకపోవడం వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్లనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఖాళీగా ఉన్న ఈరోజు స్థలాల పైన పడుతూ వాటిని వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు రియల్ ఎస్టేట్ కు అమ్ముకోవడానికి కోసం ఉంటారు. ఈరోజు ఏం చేస్తారు, విదేశీ యూనివర్సిటీలని దేశంలో స్వాగతిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్టేట్ యూనివర్సిటీల పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల పరిస్థితి ఏంటిది? అసలు ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయడానికి కోసం కృషి చేయాలి. కానీ ఉన్న యూనివర్సిటీల్లో భూమి ఖాళీగా ఉంది, ఉన్న యూనివర్సిటీలలో ఈరోజు సరైన సదుపాయాలు తీసుకొని బిల్డర్స్ కి ఇచ్చి మంచిగా అక్కడ ఏదో మా మంచి సిటీలు ఏర్పాటు చేస్తాం, లేకుంటే మంచి షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తాం, మంచి యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నారు. అంటే పూర్తిగా విద్య వ్యాపారీకరణ చేయడానికి కోసమే ఈ రోజు అలాంటి కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థులు మను యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ముక్త కంఠంతోనే ఖచ్చితంగా వాళ్ళు మా భూమిని లాక్కునే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు, దానిపైన మేము తిరుగుబాటు చేస్తామని చెప్తున్నారు. దానికి మద్దతు కూడా ఎస్ఎఫ్ఐ, దాంతో పాటు ఏఎస్ఎఫ్, మిగతా విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరు కలిసి రావాలి. ఎక్కడ ఏ యూనివర్సిటీల భూముల పైన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా డెవలప్మెంట్ కోసం మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఫెలోలు రాని పరిస్థితి ఉన్నది, దాఖలు సరిగా లేని పరిస్థితి ఉన్నది, వాటర్ సరిగా లేని పరిస్థితి ఉన్నది. అంటే ఈ యూనివర్సిటీలలో అనేక సమస్యలు మీరు విద్యార్థులు చదువుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా యూనివర్సిటీల పైన కన్ను వేసే దాన్ని ఈరోజు వెనక్కి తీసుకోవాలి, యూనివర్సిటీ భూములను కాపాడాలి. ఈ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీల భూములను పరిరక్షించాలి. విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్న యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం మీరు తోడ్పాటు కల్పిస్తామని భరోసా ఇచ్చి ఆ యూనివర్సిటీలు కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ఆ రకంగా తీసుకోకుంటే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ గా తిరుగుబాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నగేష్ గారు ఫైనల్ గా ఒకటి కావాలి, ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందా? హెచ్సియు ఆల్రెడీ మనం చూసాం హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని. సో ఆల్రెడీ ఏదైతే ఈ మను యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం ఉందో దీని మీద అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. నేను ఒక విషయం క్లారిటీ ఇస్తా. నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా ఏ యూనివర్సిటీ కాదు మిగతా ఏ యూనివర్సిటీలో భూ కబ్జాలు జరిగినా కానీ ఎవరు ఊరుకోమండి. భూమి ఊరికే వాళ్ళింటికో వీళ్ళింటికో దారదత్వం ఏనికి కాదు. ఉస్మానియా యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా యూనివర్సిటీలకు ఒక 1 ఏళ్ల చరిత్ర తీసుకుంటే యూనివర్సిటీ పేద విద్యార్థుల డెవలప్మెంట్ కోసమే ఇచ్చినాయి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ యూనివర్సిటీ భూమి వ్యక్తిగతంగా లేకుంటే సొంత ప్రయోజనాల కోసం తీసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఉర్దూ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ కేయూ యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఉండకపో ఏ యూనివర్సిటీ ఉండేది మనలారెడ్డి యూనివర్సిటీ పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఉండేది. ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వానికి మేమేదో వాళ్ళకు మేమే కన్వలు కప్పుకోలే, మేమే వ్యక్తిగతంగా పనిచేయట్లేదు, మేము జీతాల కోసం పనిచేయట్లేదు, వాళ్ళ జీతాలు ఇస్తే పనిచేయట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీ మీద రేవంత్ రెడ్డి గతంలో వచ్చినప్పుడు మేము క్లియర్ గా చెప్పాము, ఉస్మానియా యూనివర్సిటీలో భూ కబ్జాలు జరిగిన వాళ్ళని నువ్వు పూర్తి స్థాయిలో కట్టడియాలండి, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఇవ్వండి అని మేము అడిగాం. యూనివర్సిటీకి 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకే ఒక్క మగాడు మనగాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు.
వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకొని 1000 కోట్లు ఇచ్చిండు. ఒకటి అభివృద్ధి జరుగుతున్నది, కావాలంటే నేను ఏమైనా పేపర్ కావాలంటే మీకు పంపిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ జెండా కండువా కప్పు వేసుకొని మాట్లాడట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే ఉర్దూ యూనివర్సిటీ 200 ఎకరాలు 150 ఎకరాలలో 50 ఎకరాలు ఏంటంటే అక్కడున్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నాకు తెలిసింది చెప్తున్నా, అక్కడున్న ఏదైతే రీసెర్చ్ ఉందో అక్కడున్న విద్యార్థులలో సమస్యలు ఏదైతున్నాయో అక్కడున్న ఏదైతే యూనివర్సిటీ అధ్యాపకుల ఒక బృందంతో చర్చించిన తర్వాతనే ఏం చేద్దామనే చర్చలో భాగంగానే ఈ 50 ఎకరాలకు ఒక చర్చ జరుగుతుంది తప్ప అది మనం 50 ఎకరాలు తీసుకుంటే బాగుండదు. 75 చట్టం ప్రకారం సర్వే జరుగుదాం, అక్కడ బౌండరీ ప్రకారం చూద్దాం యూనివర్సిటీ ఎదాకుంది, ఆ బౌండరీ వేసిన తర్వాత ఏమైనా అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఉంటే ఆ పరంగా తీసుకుందామనే కానీ తప్ప లేకుంటే ఈ మిగతా మాజీ మంత్రుల లెక్క గతంలో ఉన్న వాళ్ళ లెక్క ఫామ్ హౌజులు కట్టుకొని లగ్జరీ లైఫ్ కట్టుకొని కాదు. మన ముత్తుగారి యాదిరెడ్డి ఇప్పుడు పల్లెశేఖర్ రెడ్డిదే ఉంది మా ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళు ఇప్పుడు లక్ష్మణ్ ఆల్మోస్ట్ తెలుసు. అంటే ఎంత భూమి కబ్జా, నేను అక్కడ చెప్తున్నా దానికి మిత్రులు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పాట పాడుకుంటే అది వ్యక్తిగతంగా ఆయనకు వదిలేస్తాను, నాకు సంబంధం లేదు. నేను ఏమంటున్నా యూనివర్సిటీలో ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకులైనా జోక్యం చేసుకుంటే ఎంతవరకైనా తరిమి కొట్టడానికి ఆ రెడీ. ఓకేనా, ఎవరికి మనం మీరంతా అభివృద్ధి చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏదైతే మను యూనివర్సిటీలో ఇంత ల్యాండ్ అవైలబుల్ గా ఉంది, మీరు డెవలప్ చేయండి, ఈ సంస్థలు పెట్టండి, లైబ్రరీ కట్టండి, హాస్టల్ కట్టండి అనేటువంటి ప్రతిపాదన పెట్టొచ్చు కదా. ఒకవేళ ల్యాండ్ వెనక్కి తీసుకుంటే వచ్చేటువంటి కేంద్ర సంస్థలు కొత్తగా ఏమైనా రాష్ట్రానికి రావడానికి జంకేటువంటి పరిస్థితి ఉండదా? అదే అధ్యాపకులతో చర్చించి అక్కడ ఉన్న వీసీ గారితో చర్చించి అక్కడ ఉన్న ఒక కమిటీ వేసి కమిటీ ప్రకారమే 1975 చట్టం ప్రకారమే జరుగుతున్నది. అక్కడ ఎవరింటి కోసమో ఎవరి సొంత ప్రయోజనాల కోసమో కాదు. ఎందుకంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎవరు చేయట్లేదు. ఇక్కడ ఏదున్నా నేరుగా విద్యార్థులతో కలుపుకుంటున్నారు. విద్యార్థులతో రాగానే ప్రభుత్వం గత చేసిన అప్పులను పురికిపుచ్చుకొని 20 ఉద్యోగాలను 64,000 ఉద్యోగాలు ఇస్తూ ఏ పేపర్ లీకేజీలు కాకుండా ఏ విద్యా వ్యవస్థ మీద రబ్బర్ స్టాంపు లాంటి మంత్రులు లేకుండా ఇవాళ కనీసం చదువు లేకుండా 69 వాళ్ళని మంత్రి పదవి విద్యాశాఖ మంత్రి లేకుండా పూర్తి స్థాయిలో చదువుకుని అవగాహన అందులో పీజీలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళ 7 ముద్రలు అందుకే లేరండి ఇక్కడ. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళకే మేము ప్రకటిస్తున్నాం, మేము జీతం తీసుకొని పనిచేయట్లేదు పార్టీల కోసం. మేము పార్టీ అని చెప్పట్లేదు, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు. ఓయూజీఎస్గా విద్యార్థులుగా అన్ని యూనివర్సిటీలలో అన్నం చేస్తే ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ఐ పాటు మేము అందరం కలుపుకొని పనిచేస్తాం. కానీ ఏం కావాలి, అక్రమంగా వాళ్ళు కబ్జాలు చేస్తుంటే ఎవరు ఊకోము. యూనివర్సిటీ డెవలప్మెంట్ హాస్టళ్లకు ఏదైతే పిహెచ్డి పరిశోధనకు కానీ లైబ్రరీలు కానీ వివిధ కార్యక్రమాలు చేయడానికైతే మనం సమర్పిస్తాం. మిగతా విషయాలు అయితే ఎవరైతే అహంతో దర్పంతో ఉన్నారో వాళ్ళని ఎట్లా గద్దదించడమో తర్వాత సన్యాసి వెధువులు ఎట్లయితే గద్దదించడమో ఈయన అదే కట్ట వస్తుంది. ఎవడా సన్యాసి ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. సన్యాసి మాట్లాడేందుకు ఒకటి మధ్యలో మాట్లాడు యూనివర్సిటీ గురించి మాట్లాడితే నాకు అర్థం కాదు. నీ వాయిస్ క్లియర్ లేదు, నీ వాయిస్ క్లియర్ లేదు. కొంచెం నువ్వు మాట్లాడితే నేను మాట్లాడలేదు. నేనేమంటున్నా, గత 9.5 ఏళ్ళు వాస్తవంగా ఎక్కడ కూడా మా యూనివర్సిటీ భూములు మేము కబ్జా కాకుండా కాపాడినాయి. ఎక్కడ కూడా ఏ విద్యార్థి సంఘాలు కానీ బయటకు వచ్చి లొల్లిపెట్టింది లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచే ఏదైతే ఫస్ట్ ఎస్సీ వస్తుంటే యాడ్ చేసి ఈ రోజు మను భూముల మీద పడ్డారు. ఇంకోటి ఏంటంటే మను భూమి వాస్తవంగా చెప్పాలంటే 1 ఇంచు భూమి మీద ప్రభుత్వం వాస్తవంగా ఈ రియల్ ఎస్టేట్ గురించి కానీ ఇంకా ఇతర సంబంధించిన ఇష్యూస్ గానీ వాస్తవంగా ముట్టుకుంటే ఖచ్చితంగా ఆ మట్టిని బుక్కిస్తాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మధ్యలో మాట్లాడు నేను చెప్తా నీకు క్వశ్చన్ నీ ఆన్సర్ నేను చెప్తా. ఏ ఆదు మధ్యలో నువ్వు మాట్లాడినప్పుడు అసలు మాట్లాడలేదు. అరే నువ్వు అరే ఆరోపణలు నీ ఆరోపణలు సమానం చెప్తావు. అరే ఆరోపణ నాకే అనవసరంగా మధ్యలో రాకే బాబు. అరే మధ్య రాకే బాబు, నీ వాయిస్ క్లియర్ లేదు, నన్ను మాట్లాడి నేనేమంటున్నా కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన భూములు కూడా ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు నాయన రాజేందర్ రెడ్డి మీద వాస్తవంగా ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పశ్చిమ ఎమ్మెల్యే ఆయన యూనివర్సిటీ భూములను కబ్జా చేసిండని గతంలో నుంచి మా బీఆర్ఎస్పీ ఖచ్చితంగా ఎంబడి పడుతున్నారు. అక్కడ మా విద్యార్థి సంఘం ఉన్నది. అదే విధంగా ఏదైతే ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ వాళ్ళ అక్కడ వాస్తవంగా
వరంగల్ సంబంధించిన కాకతీయ యూనివర్సిటీకి ఫోన్ చేయండి మీరు. ఎందుకంటే అక్కడ ఎవరు కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేసిందో ఆ సంబంధించిన కబ్జాలకు సంబంధించిన వాస్తవానికి ఈ రోజు కూడా ఇప్పటికిప్పుడు కూడా అయితే వాస్తవంగా ఒక స్కూల్ పెడదామని చూస్తున్నారు. యూనివర్సిటీ భూమిలో స్కూల్ పెట్టడానికి ఎలాంటి పర్మిషన్లు ఉండవు. కానీ ప్రభుత్వమే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ఆడ స్కూల్ పెడతామంటే కూడా బీఆర్ఎస్ కి ఖచ్చితంగా అపోజ్ చేస్తూనే ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములకు సంబంధించి ప్రభుత్వం భూములు ఎన్ని చోట్ల ఉన్నాయి వాస్తవంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ యూనివర్సిటీకి సంబంధించి ఉన్నత విద్యకు ఒక క్రెడిబిలిటీ ఉంటది. ఆ ఉన్నత విద్యకు సంబంధించిన ఉన్నత విద్యను కాపాడాలి. అంతేగాని వాస్తవంగా ప్రైమరీ విద్యను వాస్తవంగా యూనివర్సిటీలకు అది వేరండి. ఎందుకంటే ప్రైమరీ విద్యకు ఉన్నత విద్యకు చాలా తేడా ఉంటది అన్న పరిజ్ఞానం లేని ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇంకోటి అంటుండ్రు విద్యాశాఖ మంత్రి అప్పుడు స్టాంప్ లాగా పనిచేయలేదు. విద్యాశాఖ మంత్రి ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి వాళ్ళకు హాస్టల్స్ వస్తున్నాయి, స్కూల్స్ వస్తున్నాయి. అదే విధంగా ఒక సన్న బియ్యంతో అన్నం పెట్టినాం, అని శానిటరీ కిచెన్ ఇచ్చినాం. అదే విధంగా సన్న బియ్యంతో వీళ్ళున్నప్పుడు దొడ్డి బియ్యంతో అన్నం పెడితే తూర్పుకైతే పచ్చని కొట్టిపోయేది, పచ్చకైతే ఉత్తరం కొట్టిపోయేది. ఓకే, చూద్దాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే షోకాజ్ నోటీసులు ఇచ్చిందో దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వెయిట్ చేద్దాం. ఎస్, నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి లక్ష్మణ్ గారికి, రజనీకాంత్ గారికి, నగేష్ గారికి, అదేవిధంగా రామ్మూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో ఏదైతే మను యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల్లో యూనివర్సిటీ కూడా స్పందించడం జరిగింది. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, సో ఈ మొత్తం వివాదానికి ఎక్కడ పులి స్టాప్ పడుతుందో మనం కూడా వెయిట్ చూద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.